యూరియా పక్కదారి పడుతుంది. గుళికలు కొంటేనే ఎరువులు ఇస్తామని వ్యాపారులు లంకెపెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దోపిడీ మామూలుగా లేదు. డిఏపి ఎక్కడా దొరకడం లేదు. ఇంధన ధరలతో పాటు ట్రాక్టర్లు, హార్వెస్టర్ యంత్రాల అద్దెలు పెరిగాయి. విత్తనాలు, కూలీల ధరలది అదే పరిస్థితి. ఒక్కో ఎరువు బస్తాపై 300 నుంచి 600 అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చిందా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వ్యాపారుల మాయాజాలానికి కళ్ళెం వేస్తారా? జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎరువుల ధరలు పెరగడం రైతుకు శరాఘాతంగా మారింది. గత సంవత్సరము ఎరువులు 1200 నుంచి 1500 మధ్య దొరుకుతాయి. ఇప్పుడు అదే 2020 రెండింతలు అంటే 50% పెరగడంతో రైతులు ఎరువులు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి మరి జిల్లాలో ఎరువుల కొరత ఏమైనా ఉందా? మరి ఎరువులు ఇంతవరకు యూరియా సఫిషియెంట్గా రైతులకు అందుతున్నాయా? మరి పెరిగిన ధరలు ఏ విధంగా వారు రైతులకు చెప్తున్నారు? వాటి గురించి తెలుసుకోవడానికి మన జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎరువుల ధరలు దాదాపుగా గతం కంటే ఇప్పుడు 50% పెరిగిందని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతారు. దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫెర్టిలైజర్ పాలసీ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. మన దగ్గర ప్రధానంగా వాడేటువంటి ఎరువులైనటువంటి యూరియా, డిఏపి, కాంప్లెక్స్, ఈ 3 రకాలైనటువంటి ఎరువులలో యూరియా ధర పెరగలేదు, డిఏపి ధర పెరగలేదు. కాంప్లెక్సెస్ అంటే 20-20-0-13 కానివ్వండి, మిగతా ఎన్పికే కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ధరలు పెరిగినది వాస్తవమే. ఇది అంటే వేరే దేశాలు ఇప్పుడు మన ఏదైతే అమెరికా, ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే జరుగుతూ ఉండిందో ఆ యుద్ధంతో మనకి వచ్చేటువంటి ముడి సరుకు మన దేశంలో తయారయ్యేదానికి కానీ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, లేదు అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అవి రావటము అనేటువంటి ప్రాసెస్లో కొంత రేటు పెరిగిన మాట వాస్తవం. కానీ ప్రధానమైనటువంటి యూరియా, డిఏపిల ధరలు మాత్రం పెరగలేదు. ఓన్లీ కాంప్లెక్సెస్ ధరలు పెరిగినాయి. సో ఈ కాంప్లెక్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ దాని సప్లై డిమాండ్ని బట్టి రేట్స్ డిసైడ్ చేయటం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడేంటి అని అంటే మనకి ఎప్పుడైతే వేరియస్ రకాలైనటువంటి కాంప్లెక్సెస్ మన నేల స్వభావాన్ని బట్టి మనకు అవసరమైనటువంటి కాంప్లెక్సెస్ ఒకటి అందుబాటులో లేకపోతే ఇంకో కాంప్లెక్స్ తీసుకోవచ్చు, ఇంకో కాంప్లెక్స్ లేకపోతే ఇంకో కాంప్లెక్స్, ఏది అందుబాటులో ఉంటే దానికోసం అని చెప్పేసి దాన్ని వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరియా విషయానికి వస్తే, పాయింట్ నెంబర్ 1 యూరియా విషయానికి వస్తే, యూరియా మన జిల్లా మొత్తానికి మొదటి పంటకి 30,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మన దగ్గరికి అంటే 30,000 మెట్రిక్ టన్నులు ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి మార్చ్, ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ చివరి దాకా ఈ ఖరీఫ్ పంట కాలానికి, వానాకాలం కాలానికి మనకు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఈ 30,000 మెట్రిక్ టన్నుల్లో ఇవాళ వరకు మనకు 17,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. మిగిలినటువంటి జూలై 15 రోజులు, ఆగస్టు, సెప్టెంబర్ ఇంకా 2.5 నెలలకి 13,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో అది సప్లై ప్లాన్, మంత్ వైజ్ సప్లై ప్లాన్ ఉంటుంది. ఆ సప్లై ప్లాన్లో మనకి మిగిలిన 13,000 మెట్రిక్ టన్నులు కూడా వస్తుంది. సో ఈ 17,000 మెట్రిక్ టన్నులు ఇవాళ మార్నింగ్ వరకు మనకి 10,000 మెట్రిక్ టన్నులు ఖర్చు అయినా ఇంకా 7,000 మెట్రిక్ టన్నులు మనకి మన దగ్గర అందుబాటులో ఉండింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూరియా కానీ కాంప్లెక్సెస్ కానీ ఏవి కానీ వేరే దేశం నుంచి మనం తీసుకొచ్చుకున్నటువంటి ప్రోడక్ట్స్లో మనం వేరే దేశానికి సబ్సిడీ మన డబ్బు వేరే దేశానికి చెల్లించి వేరే దేశం నుంచి ముడి సరుకు తీసుకొని వస్తున్నాం. దాంట్లో ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అవి కొంచెం తగ్గించి, అంటే ఒక 3 బస్తాలు యూరియా వేసే ఆయన ఉన్నాడు, లేదంటే ఒక బస్తా డిఏపి వేసే ఆయన ఉన్నాడు అని అంటే ఆ రైతు వాటిని కొద్దిగా తగ్గించి నానో ఫెర్టిలైజర్స్ని ప్రభుత్వం ప్రమోట్ చేయమని చెప్తున్నారు. నానో ఫెర్టిలైజర్స్ పనిచేస్తాయా లేదా అనేటువంటి అనుమానం కంటే కూడా మేము గత 4 సంవత్సరాల నుంచి నానో యూరియా కానివ్వండి, గత 2 ఏళ్ల నుంచి నానో డిఏపి కానివ్వండి మేము రైతులతోటి వాడిస్తున్నాము. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా రైతు దాని మీద సో కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్లో రేటు పెరిగింది అని అంటే యుద్ధం కారణంగా కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ యొక్క రేటు పెరిగింది. ఈ రైతులందరూ కూడా సహృదయంతో గమనించవలసిందిగా కోరుతున్నారు. అధికారులు చెప్పినట్టుగా, శాస్త్రవేత్తలు అధికారులు చెప్పినట్టుగా రైతులు విని ఈ యొక్క సంవత్సరం ఏదైతే పండించే పంట ఉంటుందో ఆ పంటకు సరైన పంటలు పండించి వారు చెప్పిన మాటలు విని సరైన పంటలు పండించుకొని నష్టపోకుండా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క జిల్లా అధికారులు మరి ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సురేష్తో రమేష్, మెట్రో టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.